ఇంకా ఈ కాన్సెప్ట్ కూడా యాక్చువల్ గా ప్రజలకి తెలియాలి. ఈ వీళ్ళు అనుకుంటారు చబ్బీ బేబీ కావాలి మాకు, అవునండి 3.5 బుగ్గలు బాగా మంచిగా ఉండాలి, అదొక ప్యాషన్ అలా అయిపోయింది. కానీ అంత చబ్బీనెస్ లో వాళ్ళకి తెలియట్లేదు. చూడటానికి చాలా మంచిగానే ఉంటారు అలాంటి వాళ్ళు. చబ్బీనెస్ అనేది చూడటం వరకే, బట్ అది హెల్తీ కాదనమాట. ఎందుకంటే ఎంత చబ్బీగా ఉన్నా వాళ్ళకి చిన్నప్పుడు పుట్టుకతోనే వాళ్ళకి ఆస్తమా అండ్ చైల్డ్హుడ్ లోనే ఎక్కువ వాళ్ళు మోర్ ప్రోన్ ఫర్ చబ్బీనెస్, అంటే ఒబెసిటీ కానీ చైల్డ్హుడ్ ఆస్తమా కానీ ఈ స్టీరాయిడ్స్ అంటే లిపిడ్స్ అనేవి ఎక్కువ ఉండటం కానీ ఇన్ఫెక్షన్స్ త్వరగా అనేవి చబ్బీ బేబీస్ కి. చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. ఎందుకంటే మన ఇండియాలో మెయిన్ గా బేబీ ఎంత లావుగా ఎంత చబ్బీగా ఉంటుందో అంత మంచి బేబీ అనుకుంటారు, కానీ అది తర్వాత కాంప్లికేషన్స్ అని వాళ్ళకి అది తెలియదు. సో మనం చూడాల్సింది ఏంటంటే బేబీ ఎంత యాక్టివ్ గా ఉంది, వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు, ఆరోగ్యంగా ఎలా వాళ్ళ రిఫ్లెక్సెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయా, దీన్ని బట్టి బేబీ హెల్దీయా లేదా అని చూసుకోవాలి. కానీ ఎంత లావు ఉంది, చబ్బీగా క్యూట్ గా ఉంది అని కూడా కాదనమాట. చిన్న క్వశ్చన్ డాక్టర్, అంటే ఎంత వెయిట్ అనేది నార్మల్ వెయిట్ అంటారు ఒక బేబీకి పుట్టడం? WHO క్రైటీరియా ప్రకారం కృతిక 2.5 to 4 kgs అని చెప్పొచ్చు. బట్ యావరేజ్ ఫర్ అ నార్మల్ డెలివరీ విల్ బి ఐ వుడ్ సే 2.5 to 3.5. సో దాంట్లో ఆ ఏజ్ లో కిందనే డెలివరీస్ అవుతాయి, పైన 3.5 ఎబో రేంజ్ కూడా అవుతాయి. కానీ కాంప్లికేషన్స్ అనేవి మదర్ కి మనం డిస్కస్ చేసుకున్నట్టు కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ 2.4 కిలో బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటారు. సో వెయిట్ అనేది క్రైటీరియా కాదు, మదర్కున్న కాంప్లికేషన్స్ ఏంటి, బేబీ యొక్క ఎన్ని వీక్స్ కి పుట్టారు అనేది మనం కాన్సెప్ట్ లోకి తీసుకుంటాం.